హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తున్న రెసిపీ మటన్ దాల్చా ఖట్టా ఫర్ బిర్యానీ అండ్ పలావ్. ఈ మటన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం సైడ్ నుంచి వాటర్ పోసి కుక్కర్లో విజిల్స్కి పెట్టుకుంటున్నాను. ఈ పలావ్, బిర్యానీ, బగారా రైస్లోకి సైడ్ డిష్గా మనం వేసుకునే ఖట్టా చేసుకోవడానికి ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపుకున్నాను. ఇందులోనే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇదంతా కలిపేసిన తర్వాత దీంట్లో మ్యారినేట్ చేసి ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాను కదా, అది కుక్కర్లో వేసి ఉడకబెట్టాను కదా, అది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం ఇట్లా వేగిన తర్వాత ఇందులో ఆనపకాయ ముక్కలు వేస్తాను అనమాట. ఈ ఆనపకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇవి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇది కొంచెంసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ ఆనపకాయ ముక్కల్ని, టమాటాలు కూడా వేస్తున్నాను. కొంచెం పైనుంచి కొంచెం మళ్ళీ టమాటాల కంటేలా ఆయిల్ వేస్తున్నాను. వేసి ఇందులో ఆనపకాయ ఉడకడం కోసం వాటర్ వేసేసి, ఇప్పుడు ఆనపకాయ ఉడకడం కోసం వాటర్ వేసాను. ఈ ముక్కలు మెత్తగా ఉడికేదాకా కూడా ఉడికించేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు అవి మగ్గే వరకు ఈ బాగా మెత్తగా ఉడకబెట్టుకున్న శనగపప్పు మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇది మెత్తగా పేస్ట్ చేసుకుంటాను అనమాట కలపడానికి. ఈ ఆనపకాయ ముక్కలు ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి అంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం చింతపండు వేసుకుంటాం. ముందు వేసుకుంటే ఉడికిసిపోతాయి కాబట్టి, ఉడకవు కాబట్టి ఉడికిన తర్వాత వేసుకుంటాం. ఇది మిక్సీలో వేసి నానబెట్టి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న చింతపండు పేస్ట్ దీనికి సరిపడా వేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇది కలిపేసి కొంచెం వాటర్ వేసి మరగనిస్తానమాట ముందు పులుసు. ఇప్పుడు ఈ పులుసు మరుగుతున్నప్పుడు ఈ శనగపప్పు, ఉడకబెట్టుకున్న శనగపప్పు పేస్ట్ చేస్తాను కదా మిక్సీలో, ఇది వేసేస్తాం అనమాట. ఇది వేసేసి కలిపేసి ఇంకొంచెం మరగనిస్తాం. ఇప్పుడు ఈ పులుసు మరిగిపోయింది కదా, కొంచెం కొత్తిమీర వేసేసి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండే పులుసు అనమాట ఇది. బిర్యానీలోకి, బగారా రైస్లోకి, పలావ్లోకి చాలా బాగుంటుంది. అలానే రైస్లో బాగుంటుందని కాదు, మామూలు రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను రైస్ కోసమే చేసుకున్నాను ఇది, అందుకే కొంచెం మటన్ వేసాను. అదే మనం బిర్యానీలో వాటిలో చేసుకున్నప్పుడైతే కొంచెం దుబ్బులు, కొంచెం కొవ్వు వేసి చేసుకున్నా చాలా బాగుంటుంది. ఆ కొవ్వు స్మెల్ అది బాగుంటుంది అనమాట బిర్యానీలో. ఇది ఇప్పుడు నేను నార్మల్ రైస్లో చేశాను కాబట్టి కొంచెం మటన్ వేసి చేశాను అనమాట. ఇదే స్టైల్లో అట్లా మనం ఉట్టి మటన్ దుబ్బులు, కొంచెం కొవ్వు కూడా కలిపి ఈ కట్టా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉండే కట్టా అనమాట ఇది. మనం చింతపండు ఇంకా ఉప్పు వేసిన తర్వాత సాల్ట్ సరిపోలేదు, అందుకని మళ్ళీ వేస్తున్నాను అనమాట సాల్ట్. పులుపు కాబట్టి సాల్ట్ బాగానే లాగుతుంది. ఇది కొంచెం చిక్కగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదు కొంచెం పలుచగా ఉండాలంటే ఇంకా వాటర్ కలుపుకోవచ్చు. ఇది పులపలుగానే ఉంటుంది కాబట్టి మనం ఇంకొక గ్లాసు వాటర్ దాకా కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు అనమాట. ఇందులో వంకాయలు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. 2-3 వంకాయలు వేస్ట్ చేయొచ్చు. నేను ఈసారి అయితే వేయలేదు, ఒకటి టమాటా ఆనపకాయలతోనే చేశాను అనమాట. ఇందులో శనగపప్పు మాత్రం కంపల్సరీ. ఇది కందిపప్పుతో చేస్తే అస్సలు బాగుండదు. ఈ బిర్యానీలో వాడే కట్ట అంటే కంపల్సరీ శనగపప్పుతోనే చేయాలన్నమాట. మనం ఇది మటన్ వేయకపోతే దీన్ని దాల్చా అంటారు. నేను నా వీడియోస్లో చేశాను, దాల్చా కూడా చేశాను. ఇది ఇప్పుడు మటన్ వేసి చేశాం కాబట్టి కట్ట అంటారు అన్నమాట దీన్ని. ఈ వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, కరుణ, దయ, జాలికి సంబంధించిన ఏ చిన్న ఆచరణ ఎప్పటికీ వృధాగా పోదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఉండనా మరి, బాయ్.